హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి కేక్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు నేను ఆరెంజెస్ యూస్ చేసి కేక్ చేస్తున్నాను అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్తో ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎసెన్స్ కూడా అవసరం లేదనమాట. చాలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ కేక్ రెసిపీ. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ కేక్ని చూసేద్దాం. ఇప్పుడు ఆరెంజెస్ సీజన్ కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక మంచి ఆరెంజ్ తీసుకున్నాను. అంటే పైన గీతలుగా అది పైన పీల్ అనేది నలిగిపోయి ఉన్నది కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. సో ఒక మంచి ఆరెంజ్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆరెంజ్ని అయితే చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ కేక్లో పీల్తో పాటు యూస్ చేస్తాము ఈ ఆరెంజ్ని. సో ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట ఆరెంజ్ది. సో ఇలా కట్ చేసేసుకుని లోపల గింజల వరకు తీసేసుకుని ఇంకా రిమైనింగ్ మొత్తము కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో నేను 1/2 కప్ వరకు ఆయిల్ వేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే స్మెల్ రాకుండా ఉన్న ఆయిల్ అనమాట. సో ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు పంచదార వేస్తున్నాను. షుగరు స్వీట్నెస్ని బట్టి కూడా వేసుకోవచ్చు. మరి కొంచెం మైల్డ్గా స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా పంచదార వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఈ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పాలని ఎక్కువసేపు మరిగించేసి థిక్గా చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే దీని ప్లేస్లో 2 గుడ్లు వేసుకున్నా కూడా ఓకే. 2 గుడ్లైనా కూడా వేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టాను కదా ఆరెంజెస్, ఆ పీసెస్ కూడా ఇందులో వేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. చక్కగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం మిక్సీలో బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత ఆ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో ఇలాంటి జల్లెడ లాంటిది ఉంటుంది కదా అది తీసుకుని దాంట్లో 1 కప్ వరకు మైదా కానీ 1 కప్ వరకు గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి 1/2 మైదా 1/2 గోధుమ పిండి వేసాను. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనమాట. వేసి దీన్ని ఈ జల్లెడతో చక్కగా జల్లిచ్చేసుకుంటే పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా వస్తుందన్నమాట. కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా జల్లిచ్చేసుకోవాలి. పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ మిక్స్చరు, అదంతా కూడా చక్కగా వేసేసుకుని స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. మన దగ్గర స్పాచులా లాంటిది లేకపోతే చిన్న అట్ల కాడ కానీ స్ట్రైట్గా ఉండే గరిటె ఏదైనా కూడా తీసుకుని చక్కగా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఈ మిక్స్చర్ని రెడీ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా సరే మనం ఇలాగే మిక్స్ చేసుకుంటే కేక్ అనేది స్పంజీగా వస్తుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఆరెంజ్ జ్యూస్ తక్కువగా అట్లా ఉన్నప్పుడు ఏమవుద్దంటే బ్యాటర్ కొంచెం గట్టిగా అవుతుంది. అలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక మీకు కొంచెం పాలు యాడ్ చేసుకుని ఈ టెక్స్చర్ వచ్చేటట్టు చక్కగా కేక్ బ్యాటర్ని అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుని మనం బేక్ చేసుకోవడానికి ప్రొసీజర్ అయితే చూసేద్దాము. ఒక కుక్కర్ కానీ లేదంటే ఏదైనా ఒక మందమైన గిన్నె తీసుకొని అందులో ఇలా స్టీల్ స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత అయితే కనుక దానికి మనం విజిలు అలాగే గ్యాస్ కట్ మాత్రం తీసేయాలన్నమాట. గ్యాస్ కట్ పెడితే అది గ్యాస్ కట్ అంతా డ్రై అయిపోతుంది. సో ఇలాంటిది అల్యూమినియం టిన్ గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే కేక్ టిన్ ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సో అల్యూమినియం టిన్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని ఇలా డస్టింగ్ లాగా చేసేసుకోవాలన్నమాట. అప్పుడు కేక్ అనేది కింద గిన్నెకి అంటుకోకుండా చక్కగా ఈజీగా అయితే వచ్చేస్తుంది. లేదంటే బటర్ పేపర్ పెట్టుకుని ఆయిల్ రాసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. కేక్ బ్యాటర్ పూర్తిగా వేసుకున్న తర్వాత మనం ఏది వేస్ట్ చేయొద్దు. సో దీనికి ఉన్న పిండి గిన్నెకు ఉన్నది కూడా చక్కగా నీట్గా తీసేసుకుని ఇందులో వేసేసుకుని ఒకసారి గిన్నెని ఇట్లా కిందకి కొడితే కనుక దాని మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కుక్కర్ ఇందాక వెలిగించేసి పెట్టానన్నమాట ఒక 5 మినిట్స్. అలా కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టుకున్నప్పుడు అది వేడైన తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఆరెంజ్ ఫ్లేవర్ కదా, చాలా బాగుందన్నమాట.
సో ఇప్పుడు స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టేసుకొని 30-35 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని ఉడకపెట్టుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేను 35 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాననమాట. ఇలా అయితే రెడీ అయింది. ఇప్పుడు నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే గనక కేక్ బ్యాటర్ అయితే అసలు అంటుకోవట్లేదనమాట. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. బాగా కూల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ప్లేట్లోకి కేక్ని అయితే షిఫ్ట్ చేస్తున్నానమాట. తిప్పిన తర్వాత ఒకసారి పైన ట్యాప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కేక్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను కట్ చేసి చూస్తున్నాను. చాలా అంటే చాలా స్పంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్టింగ్.